వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ఈ రోజు బులెటిన్లోని విశేషాలు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థత. చీపురుపల్లిలో వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన బొత్స. విద్యార్థి చదువు కుటుంబ భవిష్యత్తును మార్చే సోపానం అవుతుంది. గురుకుల విద్యార్థులపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ పెంచాలన్న మంత్రి పొన్నం. అధికారం అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేస్తున్నారు. బోరబండ కాంగ్రెస్ కార్పొరేట్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం. సమస్యలకు నిలయంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ. ఖరీదైన కార్లలో అధికారులు జల్సాలు చేస్తున్నారన్న కార్పొరేట్ శ్రీవాణి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా వడదెబ్బతో కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వైసీపీ నేతలు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కార్పొరేటర్ పెడుతున్న ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని, లేకపోతే కట్టుకున్న ఇల్లును కూల్చివేస్తానని బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ శపథం చేశాడని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు నేను ఇన్స్పెక్షన్ తీసేమని కదా, ఆ రోజు మన కాన్షియస్ వస్తుంది. లెఫ్ట్ కాదు నేను చెప్పేది, పద్మావతికి ఆనుకున్న గుడిసెలేసింది. ఆ రోజు చెప్పాను నేను. ఒకసారి నీకు గౌసుద్దీన్ చూపెడతాడు, గౌసుద్దీన్ చూపెడతాడు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మనం చెడ్డగా వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ముందు అంత పబ్లిక్ ఉన్నా ముందు 5 lakhs వసూలు చేస్తారట. రాలేదు. ఇప్పుడు నేను అది నా కాన్స్టిట్యూన్సీలకు వస్తే మొత్తం ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ చేసి అక్కడ సపోర్ట్ చేసుకుంటాను. మున్సిపల్ డీసీ కమిషనర్ ఎక్కడ వస్తుంది? సికింద్రాబాద్. थोड़ा साइड साइड लोगल दी रहा
మూడు సంవత్సరాలు కమీ रहता 2.5 hours తర్వాత వాళ్ళు రహమదార్ దాటి వెళ్ళిపోయారు ఆఫీసర్లు. అలా ఫోన్ చేసి అట్టెట్లో తెస్తారు మీరు మళ్ళీ వెళ్ళండి అని పంపించి సీజ్ చేయాలి. కొట్టిన పొక్కలకు సాటిస్ఫాక్షన్ కాలేదు. కాకపోతే మళ్ళీ కూడా ఇస్తాం. వీళ్ళకి 2 times కొట్టిరన్న. సాటర్డే రోజు కొట్టిరు. అది హౌస్ నెంబర్ 567 ఉంది సార్. 566కి నోటీస్ వచ్చిండు. నోటీస్ వస్తే నేను లైట్ తీసుకున్నా. మళ్ళీ 566కి మళ్ళీ సెకండ్ నోటీస్ వచ్చింది. నా 566 567 డోర్ నెంబర్ అది వేసి నా గేట్కి స్టిక్ చేసి పోయిండు. దాని తర్వాత నేను పోయి రాసి ఇచ్చేసిన నా డోర్ నెంబర్ ఇది లేదు ఇది ఉంది అది ఉంది అంటే సరే అని గమ్మున్నా. అది ఇఫ్తార్ పార్టీ ఉంది కదా సార్ నూరుమతిథి. ఆ నూరుమతిథిలో ఎమ్మెల్యే ఫండ్లో ఇఫ్తార్ పార్టీ నువ్వు ఎందుకు చేసినా అని మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది. ఇఫ్తార్ పార్టీ సెకండ్ రోజే వచ్చింది నోటీస్. దాని తర్వాత టోటల్ 9 నోటీస్ తీసుకొచ్చి 567 డిమాలిజేషన్ చేసి సాటర్డే రోజు చేసిండు. దాని తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ కాలే అని మళ్ళీ మండే వచ్చి మళ్ళీ చేసిండు. కూడా లేదు అట్లా అయితే కొట్లాడలేదు అట్లా ఎట్లయితుంది నాకు చెప్పాల్సింది కదా నువ్వు ఎందుకు చెప్పలేదు అనే మాట మాట్లాడుకున్నాం. లాస్ట్ ఎందుకు ఇప్పుడు వాళ్ళు యాక్షన్ ఏం తీసుకుంటలేదండి. ఏం అడిగినా కూడా మేము చేస్తున్నాం వర్క్ చేస్తున్నాం అనుకున్నాం. ఏది పోలీస్ వాళ్ళు 306 బుక్ చేసి చేసిందన్నా కానీ ఎవరిని ఒక్కటి కూడా 8 days మీరు ఇప్పుడు 8 days ఒక్కరిని కూడా అరెస్ట్ ఇంత ఇష్యూ అయిన చనిపోయిన వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మనం అట్లా చేస్తే ఎట్లా? మాకు కాదు మాతో చేత కదంటే మేము చేస్తున్నాం. మరి మా పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కూర్చుంటాం మేడం. నేను ఎమ్మెల్యే సార్ వస్తాం, అందరం వస్తాం, కూర్చుంటాం. హైదరాబాద్ ఎమ్మెల్యే వస్తాం, కూర్చుంటాం. అది కావాలన్నా మీరు సీరియస్ యాక్షన్ తీసుకుంటే మీరు సిపి గారు చెప్పండి. నేను సిపి గారు చెప్తాను. ఇష్టం జరగకూడదు చూడాలంటే సీరియస్ తీసుకుంటే మళ్ళీ జరగదు. ఒకరొకరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉండేది. రజాకారుల టైంలో అంటున్నది ఇప్పుడు చిన్న పండ్ల బండ్లు చిన్న చిన్న పూల బండ్లు ఫోటో పెడితే కూడా తీసేస్తుంటాం. ఏదైనా తీసుకోండి సార్ అంటే కష్టమే. ఫోటో పెట్టకుంటే డబ్బా సీజ్ చేస్తారు. మన మోహిష్ నెంబర్ ఫోన్ చేస్తే వాడు ఆయన దగ్గర రావాలి అని బాధ పెట్టి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పైనుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక నా పిల్లల్ని నేను రక్షించుకోలేను, నా ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయభాంతులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇది నిజంగా బాధాకర విషయం. ఇది ఆలోచన చేయాలి. పిసిసి అధ్యక్షుడు ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకి ఈ నుంచి కనీసము 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. మరి అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే 0 పర్మిషన్ ఉంటుంది. అది ముట్టరు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దారస్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తూ ఉంది. మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం, ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి. 10 సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆ రోజు నుంచి అది పక్క పెట్టడం జరిగింది. మాకున్నటువంటి స్థానిక జూబ్లీస్ ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ మా ఎమ్మెల్యే కానీ మా కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు. ఇది మంచిది కాదు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులను తెలియజేస్తా ఉన్నాను. మీరు యాక్షన్ తీసుకోకుండా అతని మీద యాక్షన్ విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేమందరం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కార్యక్రమం చేస్తాం. మీరు అరెస్ట్ అయినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.
ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మున్సిపాలిటీ అధికారులను చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇల్లు కట్టాలి అన్నా కొనాలన్నా మున్సిపాలిటీ అధికారులు కంట్రోల్లో తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పిందే మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. బిడ్డ మున్సిపల్ అధికారులు నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, శాశ్వతం కాదు రాజకీయం. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చూస్తాం, ఏ రకంగా చేస్తామో ఆఫీసర్లు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చిన సీల్ చేసుకుంటా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 70 గజాలు 80 గజాలు కట్టుకున్నటువంటి వాళ్ళ నిరుపేదలను పుట్టన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను, బలిదానం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కమిషనర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, ఇవి కంట్రోల్ చేయండి. 72 గజాలకు పర్మిషన్ లేకుండా కట్టుకునేటటువంటి జీవో తీసుకొచ్చింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. పక్కకున్న అయ్యప్ప సొసైటీలో ఈ రోజు వరకు కూడా 100,000 ఇండ్లు కడితే కూడా పట్టించుకునేటువంటి దుర్మార్గమైన స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని మీద చర్య తీసుకొని నిరుపేదల దగ్గర పోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్క సర్దార్ వంటలకి అన్యాయం జరుగుతున్న మాత్రం ఈసారి ఏంటో టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏంటో చూపెడతామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ కుటుంబానికి పూర్తిగా సానుభూతి తెలుపుతూ మళ్ళా ఇటువంటి సంఘటన జరగకుండా ఆ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉండగా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఖరీదైన కార్లలో తిరుగుతూ జల్సా చేస్తున్నారని సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన దిగారు. సరూర్నగర్ డివిజన్లో గుంతలు పడ్డ రోడ్లతో పాటు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా జీహెచ్ఎంసీ అధికారులు మీనా వేషాలు లెక్కిస్తున్నారు. సైకో పాలన నుంచి ప్రజలు విముక్తి పొందిన రోజు జూలై 4న రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్న రోజు అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రేపు కూటమి ప్రభుత్వం హ్యాపీ డే నిర్వహిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అంటున్న జగన్ కోటరి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. హౌసింగ్ పెన్షన్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది వైసీపీ కదా, శివకుమార్ నుంచి పార్టీని లాగేసుకొని వెన్నుపోటు కాదా, బాబాయిని గొడ్డలిపోటు వేసినందుకు వెన్నుపోటు దినము నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని ప్రశ్నించారు. రేపు 4వ తారీఖు ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందిన రోజు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రేపుకి. ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ అధిక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కమ్మంద హస్తాల నుంచి రేపు బయటపడిన రోజు. అయితే రాష్ట్ర ప్రజలందరూ జూన్ 4వ తారీఖు ఉదయం 11 నుంచి చాలా సంతోషంగా ప్రశాంతతగా చాలా హ్యాపీగా ఉన్న రోజు రేపు జూన్ 4. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్న కోటరి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అని చెప్పారు. వెన్నుపోటు దినం అనే దానికి అర్థం మీకు తెలుసునా? వెన్నుపోటు దినం అనేది రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న పెన్షన్ పెంచకుండా మోసం చేసిన దానిక, మీరు ఇస్తానన్నటువంటి హౌసింగ్ కట్టకుండా ఊరికే నామమాత్రం ఇచ్చి చీపికుండా ఇచ్చిన దానిక, లేదా మీ వైఎస్ఆర్ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకొని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా? లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డల వేత్తో నరికిన దానికి వెన్నుపోటు దినమా? 5 ఏళ్ళ పాలనలో 85% చెప్పిన పనులు